గెలుపు ఓటములు సహజం. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేటలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడవసారి కూడా ప్రజలు అవకాశం ఇస్తారని భావించాం, కానీ ఆ అవకాశం ప్రజలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఎన్నికల్లో పోటీగా చేశామని, కానీ ఎన్నికల అనంతరం వైసీపీ కార్యకర్తలు అభిమానులు నిరుత్సాహం చూస్తుంటే చాలా బాధగా ఉందని తెలిపారు. మూడోసారి కూడా అవకాశం ఇస్తారని భావించాం. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన ఈసారి అవకాశం దక్కలేదు. అయినా సరే ప్రజలందరికీ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పార్టీ కోసం, నా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని, ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొని మీరు నిలబడి ఎన్నికల్లో పోటీ చేసినందుకు, ఎన్నికల్లో కష్టపడి నా విజయం కోసం కృషి చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లానే ఎన్నికల అనంతరం ఎన్నికల్లో రిజల్ట్ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో నిరుత్సాహం ఈరోజు చాలా బాధగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కొత్త పథకాల ద్వారా దాదాపు 70% ప్రజలకు, కుటుంబాలకు న్యాయం చేసే కార్యక్రమం. గతంలో ఎన్నడూ చూడని పథకాలు తేవడంలో కానీ, అట్లానే విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వలన కానీ అందరం కూడా భావించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారని అందరం కూడా భావించాం. అయితే ప్రజలు దీనికి భిన్నమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రజా తీర్పుని గౌరవిస్తాం, స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా. మరి ఈరోజు గెలిచిన కూటమి ఎమ్మెల్యేలకి, ఎంపీలకు, అట్లానే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే ఈరోజు ఈ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్యపడొద్దు, నిరుత్సాహపడొద్దు. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి.